నెల్లూరు గూడూరును ఒకటి చేస్తాం, రెండూ కలిపి ప్రజల కోరికను నెరవేరుస్తాం. ఇది నేను ఇస్తున్న హామీ, డోంట్ వరీ అని అన్నారు చంద్రబాబు ఎన్నికలకు ముందు. సేమ్ అదే మాట నారా లోకేష్ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సడన్ గా ఈ చర్చ ఎందుకు వచ్చింది అంటే ఇంకా ఆ కోరిక అలాగే ఉండిపోయిందట. పట్టించుకునేవారే లేరని అక్కడ ప్రజలు నిరుత్సాహపడుతున్నారట. అంతేకాదు అక్కడ నేతలకు సైతం ఇష్టం లేని నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది అనే చర్చ మొదలైందట. ఎందుకు, అసలేమైంది? కూటమి ప్రభుత్వం సింహపురి ప్రజల ఆశలను పట్టించుకోవట్లేదట. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని అక్కడ ప్రజలు బలంగా కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న సైదాపురం, కలువాయి, రాపూరు మండలాలను గూడూరు డివిజన్లో చేర్చి తిరుపతి జిల్లాలో ఉంచనున్నారు. ఈ నిర్ణయంతో జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ ఇచ్చిన హామీలను మరిచిపోయినట్లు కనిపిస్తోందనే చర్చ కూడా మొదలైంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో చేర్చుతామని చెప్పిన వారు ప్రస్తుత ప్రతిపాదనతో ఎక్కడా చోటివ్వలేదు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభుత్వానికి నివేదిక పంపారు. నెల్లూరు జిల్లాలో గూడూరులో కలుస్తుందనుకున్న సమయంలో ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైందో కానీ గూడూరు మళ్లీ తిరుపతి జిల్లాలోనే కలుపుతున్నట్లు ప్రకటించారు. గూడూరు మున్సిపాలిటీ, గూడూరు రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాలను నెల్లూరులో కలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అనేకసార్లు అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. ఇక అంతా ఫైన్ అని చంద్రబాబు, లోకేష్ హామీ కూడా ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రే ఈ నిర్ణయం ఎలా మారింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గూడూరు డివిజన్లోని సుళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ఓ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త టీడీపీకి ఫైనాన్స్ నడుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. గత ఎన్నికల్లో పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేశారని చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ వ్యాపారవేత్త అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందంటున్నారు. చిల్లకూరులోని సిలికా, స్వర్ణముఖి సరీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక, సైదాపురంలోని మైనింగ్, రాపూరు ప్రాంతంలో క్వార్చ్, ఇతర ప్రాంతాల్లోని చిన్న సహజ వనరులను ఇష్టం వచ్చినట్లు దోచుకుంటున్నారు అనే ప్రచారం జోరుగా ఉంది. అన్ని విషయాల్లో వారి జోక్యం ఉంటుందనే చర్చ కూడా నడుస్తోంది. అందుకే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోకి మార్పు చేశారని అంటున్నారు. నెల్లూరు జిల్లాను గతంలో వైసీపీ ప్రభుత్వం విడగొట్టింది. ఇప్పుడు జిల్లాను టీడీపీ ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇప్పుడు కందుకూరును ప్రకాశంలో కలపడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. గూడూరును నెల్లూరులో కలిపే విషయంలో మంత్రివర్గ ఉపసంఘం వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార టీడీపీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో పార్టీలోని సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్టీలోని ముఖ్యులు నారాయణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద రవిచంద్ర వంటి నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. మరో విషయం ఏంటి అంటే జిల్లాలోని అధికార పార్టీ నేతలతో ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా పార్టీ కానీ ప్రభుత్వంలోని పెద్దలు గానీ మాట్లాడలేదని తెలుస్తోంది. ఏకపక్షంగా ఈ కీలకమైన నిర్ణయం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాటలను పరిగణలోనికి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాసిన లేఖను కూడా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కొవ్వూరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తానన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా గూడూరును తిరుపతిలో కలపడాన్ని వ్యతిరేకించారు. దీంతో అధికార పార్టీ నేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు జిల్లా విభజన ప్రజలకు తలనొప్పిగా మారింది. నెల్లూరు జిల్లాకి ఏ ఒక్క వనరు లేకుండా పోతోంది. కందలేరు జలాశయం రాపూరు ప్రాంతంలో ఉంది. ఇది తిరుపతి జిల్లాకు వెళితే సాగు 30% నెల్లూరు జిల్లాలోనే ఉంది. ఇక్కడ రైతులు, ప్రజల మధ్య సాగునీటి యుద్ధమే జరిగే అవకాశం ఉంది. తిరుపతికి శ్రీ సిటీ షార్, మేనకూరు సెజ్, శ్రీకాళహస్తి, తిరుపతి దేవాలయాలు, వెంకటగిరి, నేలపట్టు వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
నెల్లూరు జిల్లాకు సోమశిల ప్రాజెక్టు, అదాని కృష్ణపట్నం పోర్టు తప్ప ఏమీ లేవు. ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉన్న సింహపురిని పాలకులు చిందరవందర చేసేశారని మండిపడుతున్నారు ప్రజలు. అధినేత, యువనేత ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఇక తమ మాటలను ప్రజలేం నమ్ముతారు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్లు స్థానిక ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని ఈ నిర్ణయంపై పునరాలోచించాలని, నెల్లూరులో కలపాలని కోరుతున్నారు. గూడూరులో ఈ అంశంపై పోరాటానికి, ఆందోళనకు ప్రజలు సిద్ధమవుతుండటంతో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని ఇప్పుడు ఉత్కంఠగా మారింది పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.